ఇన్ని డేస్ నేను వీడియోస్ చేయకపోవడానికి, లైవ్స్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఈ ఒక్క రీజన్ వల్లే నేను మీకు రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. సారీ అండి. ఎందుకు నేను వీడియోస్ చేయలేదు, ఎందుకు యూట్యూబ్ అనేది ఓపెన్ చేయలేదు అన్నదైతే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజెల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజైతే నేను చెప్పేది మెయిన్‌గా ఏంటంటే, అసలు ఎందుకు లైవ్‌కి రాలేదు? ఎందుకు వీడియోస్ చేయలేదు? అసలు యూట్యూబ్ అనేది ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే, ఒకటి మెయిన్‌గా నాకు హెల్త్ బాలేకపోవడం ఒకటి. అండ్ ఇంకొకటేంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. ఒక 2, 3 డేస్ వరకు యూట్యూబ్ అనేది ఓపెన్ చేయకూడదు అని అన్నారు. సో, దానివల్లైతే నేనింకా యూట్యూబ్ అనేది ఓపెన్ చేయలేదు. మీ కామెంట్స్ గూడా అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను. అది ఒక రీజన్. ఇంకొక మెయిన్ రీజన్ అయితే చెప్పాను కదండీ! హెల్త్ బాలేకపోవడం. సో, దానివల్ల నేనింకా ఒక 1 వీక్ అసలు కంప్లీట్‌గా ఫోన్‌కి దూరంగా ఉన్నాను. యాక్చువల్‌గా 24 అవర్స్‌లో మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అన్నారు. కాకపోతే నాది కొంచెం లేట్ అయింది. మానిటైజేషన్‌కయిపోతే 3 డేస్ పట్టింది. మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. మెయిల్ రావడానికైతే 3 డేస్ పట్టింది ఖచ్చితంగా. సో, దానివల్ల ఆ 3 డేస్ అయితే కంప్లీట్‌గా ఫోన్ ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ ఇంకొకటి కూడా చెప్పాను కదా! అదే హెల్త్ బాలేకపోవడం. కొంచెం బావున్నా పెట్టడానికి ట్రై చేసేదాన్ని. అట్‌లీస్ట్ వీడియోస్, షార్ట్స్ అయినా పెట్టేదాన్ని. కానీ ఇంకా కుదరలేదు. అసలు లేవలేకపోయాను. ఫీవర్, కోల్డ్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండే. సో, అందుకనేసి ఇంకా వీడియోస్ కూడా ఏం చేయలేదు. ఆ టైంలో అంటే ఇలా ఉంటుంది ప్రాసెస్ అని నాకు ముందు తెలిస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని. సో, అది నాకు ముందు తెలీదు. ఆ రీజన్ వల్ల నేనింకా ముందు తెలుసుకొని చెప్పలేకపోయాను. సిట్యుయేషన్ టైంకి తగ్గట్టు అందులో నాకు హెల్త్ బాలేకపోవడం అలాగే ఈ యూట్యూబ్ ఓపెన్ చేయకూడదు మానిటైజేషన్ ప్రాసెస్‌లో అని చెప్పారు. సో, ఈ రీజన్స్ అన్నీ కలిసొచ్చి ఇంకా నేను ఒక 3 డేస్ అయితే కంప్లీట్‌గా ఫోన్ అసలు యూట్యూబ్ అనేదే ఓపెన్ చేయలేదు. దానివల్ల మీ కామెంట్స్‌కి కూడా రిప్లై ఇవ్వలేకపోయాను. సో, అది రీజన్ అండి. యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందని మెయిన్ నాకు భయమనిపిచ్చింది. అందుకే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. నాకు కొంచెం హెల్త్ బావున్నా ఖచ్చితంగా లైవ్స్ పెట్టి మీతో మాట్లాడేదాన్ని. కాకపోతే అసలు సిట్యుయేషన్ మరీ ఘోరంగా ఉండే. అసలు లేవలేకపోయాను. అంత ఎక్కువగా ఉండే ఫీవర్. సో, అందుకనేసి ఇంకా వీడియోస్ అయితే, లైవ్స్ అయితే చేయలేదు. మీకు తెలుసు కొంచెం బాలేకుండా ఉన్నా ఖచ్చితంగా లైవ్స్ పెట్టి మాట్లాడేదాన్ని. సో, సిట్యుయేషన్ అలా ఉండే అన్నమాట. అందుకే నేనింకా లైవ్ చేయలేకపోయాను. ఫైనల్లీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు చాలా సపోర్ట్ చేశారు. బట్ ఇక నుంచి కూడా ఇంకా డబుల్ సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. లైవ్స్‌లో గాని, వీడియోస్‌లో గాని ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీ సపోర్ట్ నాకు ఇంకా ఇంకా అవసరం. ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో, అది మెయిన్ రీజన్. అందుకనేసైతే నేను ఇంకా ఇన్ని డేస్ వీడియోస్ చేయకుండా ఉండాల్సొచ్చింది. ఇక నుంచయితే రెగ్యులర్‌గా వీడియోస్ ఉంటాయి. లైవ్స్ పెడుతుంటాను. వీడియోస్ కూడా ఉంటాయి. సో, మీరు లైవ్‌లో ఉన్నవాళ్ళు వీడియోస్‌లో కూడా ఖచ్చితంగా వచ్చి కామెంట్స్ చేయడం, లైక్స్ చేయడం, ఆహ్, హైప్ చేయడం ఇలా అన్నీ చేస్తుంటేనే నాకు కొంచెం ముందుకెళ్ళగలుగుతాను. మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా నాకు ఇంకా మీ సపోర్ట్ ఎక్కువగా కావాలి. ఓకే అండి. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ లాగా దానివల్ల కూడా నాకు రికమెండ్ అవుతుంది వీడియోస్ అనేది. సో, ఖచ్చితంగా లైక్‌తో పాటు హైప్ కూడా చేయండి. నాకింకా కొంచెం సపోర్ట్‌గా అవుతుంది. ఓకేనా? ఓకే. బాయ్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.